హుకుంపేట మండలానికి చెందిన గిరిజన మహిళ గంపరాయి బాలప్రభ తన భూమిని కబ్జా చేశారని, భూమిని తిరిగి తనకు ఇప్పించాలని 8 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. గిరిజన సంఘాల వారు బాధితురాలతో మాట్లాడడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తోడబుట్టినవాడు స్థలం మీద అప్పు తీసుకోవడం కోసమని చెప్పి ఆమెతో సంతకం పెట్టించుకొని ఆ స్థలాన్ని ఏకంగా అమ్మేశాడనే విషయం బయటపడింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ, ఒక పక్క గిరిజనేతరులు తమ హక్కుల చట్టాలను తొంగలో తొక్కుతున్నారని, అంతకు మించి అధికారుల నిర్లక్ష్యం గిరిజనుల పాలిటి శాపంగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా తాము అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు అధికారులు నిర్మాణాలు ఆపివేయాలని మాటలు చెప్పడమే తప్ప ఆపే దిశగా చర్యలేవీ తీసుకోలేదని అన్నారు. నా పేరు కృష్ణారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. హుకుంపేట మండల కేంద్రంలో ఒక గిరిజన అమ్మాయి న్యాయ పోరాటం చేస్తుంది. ఇది దరిదాపు 9వ రోజుకి వస్తుంది. ఈరోజు 8వ రోజు పూర్తి అవుతుంది. 9 రోజులు అవుతుంది. కనీసం ఒక్క అధికారి, మా గిరిజన అధికారులు ఒక్క అధికారి తొంగి చూసినటువంటి పాపన పోలేదు. అసలు మాకు అధికారులు ఉన్నారా లేరా? ఒక అమ్మాయి రోడ్డు మీద 8 రోజుల పాటు నాకు న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పేసి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇవన్నీ కట్టుకొని కొన్ని మీడియా కథనాలు కూడా పంపిస్తుంటే కూడా కనీసం మా పీఓ గారు కానీ, మా కలెక్టర్ గారు కానీ, మా సబ్ కలెక్టర్ కానీ, ఎస్డీసీ కానీ పట్టించుకోపోవడం లేదంటే గిన ఎంత నిర్లక్ష్య ధోరణితోటి వీరు ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. సరిగదా, ఈ అమ్మాయి అడుగుతున్నటువంటిది తనకు తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి భూమిని కొంతమంది బినామీలు గిరిజనేతరులకు అమ్మేసి తిరిగి వేసి ఈ అమ్మాయి మీదనే వాళ్ళు ప్రతాపం చూపించడం, ఈ అమ్మాయిని రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే ఎవరైతే అమ్మేసారో ఆ భూమి గంపరాయి చంద్రమౌళి అమ్మినటువంటి భూమి ఎవరిది? వారి నాన్నగారిదేమో ఒక గిరిజనేతరుడికి అమ్మేశారు. కొంతమంది పెద్ద మనుషులు, గిరిజనులు, బాధ్యత కలిగినటువంటి నాయకులు వచ్చి వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాడు క్లియర్గా చెప్పారు. ఈ ప్రశ్నించినటువంటి నాయకులకు, మా గిరిజన నాయకులకి నేను ఒక్కటే సూటిగా చెప్తున్నాను, మీరు చంద్రమౌళి ఆలికి నేను అమ్మాను అని అన్నాడు కదా ఆ రోజు. అన్నప్పుడు నువ్వు చదువుకున్నవాడిలాగా ఉన్నావు, కొంచెం జ్ఞానవంతుడిలాగా ఉన్నావు. అలాగే గిరిజనుడికి భూమి గిరిజనేతరుడికి అమ్మకూడదు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పి మా సర్పంచ్ అమ్మ కానీ, మా కొంతమంది పెద్ద మనుషులు కానీ వాళ్ళకి అడగకపోవడము చాలా బాధాకరం, విచారకరమైన విషయం. మీరు ఈ స్థలం అమ్మేటప్పుడు మీ అన్నయ్య మీకు ఇది అమ్మేస్తున్నాను సంతకం పెట్టిందని చెప్పారు. మొన్న ఆవిడ, అదే మీ అన్నయ్య గారు ఎవరో వచ్చిందో చెప్పారని చెప్పి తెలిసింది మాకు. మీరు సంతకం పెట్టారా అమ్మడానికి? నేను సంతకం పెట్టలేదు సార్. మరి ఆ పేపర్లో ఉన్నాయి. ఆ పేపర్ ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చింది అన్నది నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళి అది ఫేక్ డాక్యుమెంట్స్ అని కూడా ఎంఆర్ఓ గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది సార్. నేను ఎందుకు సంతకం పెట్టాను అన్న కారణం అది నా మనసు నాకు తెలుసు, అది నేను ప్రూవ్ చేసుకోగలను. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఇంకో విషయం అమ్మా, అంటే ఒక అధికారులు కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ అమ్మాయి సంతకం పెట్టేసింది, కేవలం డబ్బుల కోసమే వచ్చి అక్కడ తిష్ట వేశారు ఆవిడ. అంటే మేమన్నది కాదు, పబ్లిక్ ఇప్పుడు అంటున్నారు. అది కరెక్టే కదా. మరి ఆ రోజు లేదు, ఈ రోజు వచ్చి అలా కూర్చున్నావు. నేను డబ్బుల కోసం అయితే రాలేదు సార్. ఈ రోజు మీరు సంతకం పెట్టారు అన్నదే ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ జాగా మా తండ్రి గారు నాకు ఈ జాగా ఇవ్వడం జరిగింది సార్. నేను నాన్ ట్రైబ్ అమ్మాయి జాగా ట్రైబ్ అమ్మాయి నాన్ ట్రైబ్ కబ్జా చేసి ఎలా కట్టుతారు సార్? అది ఎందుకు అధికారులు ఇప్పటి వరకు స్పందించట్లేదు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. కంప్లైంట్ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ నడుస్తూనే ఉంది. ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది సార్.